వెంకటేశ్వర్లు గారు, మొత్తానికి అయితే లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో చివరి పాయింట్ నాకు బాగా నచ్చింది. దోపిడీ చేసుకునే అవకాశాన్ని ఎక్కువ మంది కల్పించే అవకాశం, దానిలో మహిళలకు కూడా 33%. మరి వాళ్ళు ఆ విషయంలో పోటీ పడతారో లేదు చూడాలి. మరి అన్ని విషయాల్లో సమానంగా ఉన్నప్పుడు మరి మగవాళ్ళనా మగ ప్రజాప్రతినిధులేనా దోచుకునేది? ఓకే, అందరికి నమస్కారం. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ముందు ఈ సీట్ల పెంపకం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అనేది మనం ఆలోచించాలి. నేను 3 అంశాలుగా చెప్తా. ఒకటి, సీట్లు పెంపకం వల్ల మహిళలకి ఎక్కువ సీట్లు రావడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెరగడం, ఆ పార్లమెంటు చట్టసభల్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా అవసరమైతే కనీసం ఆ తరగతి ప్రయోజనాల కోసమన్నా, ఎట్లా బుర్జువా పార్టీలో ఉన్న తర్వాత ఏం న్యాయం చేయలేరు, కానీ జనం తూ అంటారనే ఉద్దేశంతో ఏదైనా పని చేయడానికి అవకాశం ఒకటి ఏర్పడుతుంది, మహిళలకి ఒకటి ఏర్పడుతుంది. లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గాలు ఇప్పుడు ఉదాహరణకి రంపచోడవరము భద్రాచలం నుంచి ప్రారంభమైతే శ్రీకాంత్ కేడిపేట, కృష్ణదేవరాయలపేట, అల్లూరు సీతారామరాజు సమాధి వరకు ఉంటుంది. అంటే దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంది. పనిచేసేవాడు ప్రజల దగ్గరకు ఉండేవాడు ఎక్కడుంటే ఒకటి, కానీ సౌలభ్యం కోసం, ప్రజలకు సౌలభ్యం కోసం అనేది కూడా ఒకటి ఆలోచించాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా ఉన్నారో మనకు తెలుసు, కానీ పని చేసినా చేయకపోయినా సౌలభ్యం అనేది కూడా ఒకటి ముఖ్యం. ఈ 3 అంశాలు చూసినప్పుడు ఇప్పుడు ఈ 3 అంశాలు ఈ దాంట్లో పెద్దగా నెరవేరవు అనేది నా అభిప్రాయం. ఒకటి, మహిళలకి ఎక్కువ సీట్లు వస్తున్నాం అని చెప్తున్నాము. లక్ష్మణరావు గారు, నా అభిప్రాయం ఒకటే ఉండాలి. లెక్క ప్రకారంగా ఆయన ముందే రిజర్వేషన్ మహిళలకు చేస్తారు అంటున్నారు. బీజేపీ మహిళలకు అంత సులభంగా రిజర్వేషన్ అవకాశం కల్పించదు. అది మనువాద పార్టీ. మహిళలకి, మైనార్టీలకి ఎటువంటి పరిస్థితుల్లో హక్కులు, అయితే ఎస్సీ ఎస్టీలు కూడా అంత పెద్ద ప్రయోజనాలు కల్పిస్తుందని నేను అనుకోవట్లేదు. 34 వరకు దానికి టైం పెట్టింది. ఎందుకు 34 వరకు చేసి దాదాపు 3-4 సంవత్సరాలు అయింది. 34 వరకు ఎందుకు కావాలి మహిళా రిజర్వేషన్కి? కాబట్టి బీజేపీకి అంత ఈజీగా మహిళలకి, ఎస్సీ ఎస్టీలకి అవకాశాలు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మనస్కరించదు. ఇది మొదటిది. 2, నేను చెప్పేది, ఈ ప్రకటన రావడం ఉద్దేశం ఇది నిజంగా సీట్లు పెంపు కోసం చేసిందని నేను అనుకోవట్లేదు. భారతదేశంలో సంక్షోభము, రాజకీయ సంక్షోభము, యుద్ధ ప్రభావము, ప్రజల తిరుగుబాటు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనని, ప్రజల యొక్క అసంతృప్తిని ఎన్నికల్లో రకరకాల పేరు మీద మళ్లించడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైన కుట్రలో భాగంగా నేను నా వ్యక్తిగతంగా, పార్టీ రేపు మా పార్టీ ప్రకటిస్తుంది కాబట్టి పార్టీ అభిప్రాయంగా నాకు చెప్పే అధికారం నాకు లేదు. నా వ్యక్తిగతంగా అంటున్నా, ఇది నిజమైన స్ఫూర్తితో చేస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి 2029 అమలులోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఈ గణన 2027 కాదు, 2029 కూడా పూర్తి కాదు. ఎందుకు కాదని చెప్తున్నానంటే, బీసీ రిజర్వేషన్ లో కూడా లేయర్ సిస్టమ్ ఉంది. ఇది చాలా పెద్ద క్రిటికల్ అంశం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో బీసీలు అంటే ఎవరు, ఉత్తరప్రదేశ్లో బీసీలు అంటే ఎవరు? ఇది కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా పొయ్యి చేసేవాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అంటే బీసీ రిజర్వేషన్లు కూడా ఓబీసీలు వేరు. కొన్ని రాష్ట్రాల్లో బీసీలే అగ్రవర్ణాల యొక్క పెత్తనంతో రాజకీయ పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి బీసీ అనేది అంత సులభమైనటువంటి లెక్కింపు అయ్యేది కాదు. ఇది రకరకాల పేరు మీద కోర్టుకి, రకరకాల పేరు మీద పోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మన తీర్మానం చేసి 42% అన్నారు. ఏమైంది పార్లమెంట్లో? వీళ్ళకి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు 42% రిజర్వేషన్ ఏమైంది, తీర్మానం చేసి పంపిద్దాం, ఇది అమలయ్యేది కాదు, సచ్చేది కాదని తెలుసు. కాబట్టి అంత సులభంగా అవుతుందని అనుకోవట్లేదు. అదేవిధంగా మన సోదరుడు రఫీ గారు చెప్పారు, చాలా లక్కీగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పింది 50%లో అన్ని రాష్ట్రాలకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ 120 సీట్లు దేశమే అయింది.
ఈ బంఫర్ ఆఫర్, అరే ఏం బంఫర్ ఆఫర్ అంటే ప్రతి దాన్ని అతిశయోక్తి చెప్పడం అనేది ప్రజలు క్షమించరు. నీ 150% అంటే లెక్కేసుకోండి మీరే. 175, 100కి 50 వస్తే 75కి సగటున లెక్కేస్తే 38 వస్తాయి. 263. దానికి బంపర్ ఆఫర్ ఏంటి? తెలంగాణకు అంతే, జనాభా ప్రాతిపదికన వచ్చిందని బంపర్ ఆఫర్ అని చెప్పలేము. తర్వాత మూడు అంశం అత్యంత దుర్మార్గమైందంటే ఈ సీట్లు పెంపకం వల్ల ప్రజల యొక్క సంపద అత్యంత దుర్వినియోగం అవుతుంది. లెక్క ప్రకారం కదా ప్రజల ప్రయోజనాలు కాపాడే వాళ్ళైతే రఫీ గాని రామా రామారావు గారు కానీ మాట్లాడాల్సిన భాష మా పార్టీకి మేలు, మేము మాకు సంఖ్య ఉంది, మాకు బలం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది అంటే మీ రాజకీయ పార్టీలు దోసుకోవడానికి సీట్లను ఉపయోగించుకుంటారా? ప్రజల గురించి ఆలోచించరా? మాకు క్యాడర్ ఉంది, మాకు డబ్బు ఉంది, ఈ పద్ధతి కాదు. ఎంతే కాదు, మీరు రఫీ గారికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు సీట్లు పెంచడం వల్ల మీకు ముప్పు రేపు పెరుగుతుంది. ముప్పు ఎందుకు పెరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి పర్సెంటేజ్ పెరిగితే మీరు సీట్లు ఇవ్వాల్సి వస్తే ఆ సీట్లు వాళ్ళు పెరిగితే మీ తెలుగుదేశం నెక్స్ట్ బీజేపీలో కలిసిపోవడం ఖాయం. మీరు అనుకుంటున్నారేమో బీజేపీ మిమ్మల్ని మింగేస్తుంది, అందులో సందేహమే లేదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా అది జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? నితీష్ కుమార్ ఏం చేసింది? వశం చేసుకున్నది కదా. రేపు కూడా మిమ్మల్ని అంతే చేస్తుంది. చంద్రబాబు గారు ఏదో కరిష్మాన్ అంటావా, ఏదో శక్తి అంటావా, సీనియర్ అంటావా, ఉండొచ్చు కొంతకాలం. రేపు అది పోతే ఈ రాష్ట్రంలో బీజేపీని పెంచేది మీరు, బీజేపీకి అవకాశం ఇచ్చేది మీరు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం చూశారు కదా, ఆ స్పీకర్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఘంటాపదంగా ఓటేశారు. మీ బీజేపీకి అవకాశం. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పింది వాస్తవమైనా వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తోడ్పాటు, ఎంకరేజ్మెంట్ పార్టీలు ఇచ్చినా కానీ ప్రజల ద్వారా వచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి బీజేపీకి ఉందా? అంటే బీహార్లోను మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ ఆదరణ ఉంది బీజేపీకి ఎంతో కొంత, ఇక్కడ ఆదరణ లేదు కదా. కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉందంటారా? గచ్చిత వీళ్ళే గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గెలిపిస్తారు, భుజాల మీద మోసుకొని గెలిపిస్తారు. వాళ్ళ అవకాశం వాళ్ళకి అవసరం కాబట్టి గెలిపిస్తారు. కరెక్టే సార్. ఇప్పుడు వాళ్ళకి ఆ మాత్రం సీట్లు రావడానికి కారణం ఏంటి? పొత్తులో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి వస్తున్నాయి, కానీ యాక్చువల్గా అయితే స్టేక్ లేదు కదా. కాబట్టి బలపడే అవకాశం ఎలా ఉంటుందన్న పార్టీగా? వాళ్ళు తల్లి పాల దగ్గర రొమ్ము గుద్దే దుర్మార్గులండి వాళ్ళు. వాళ్ళకి నీతి, నిజాయితీ, విలువలు ఇవన్నీ ఏముండవు, కొనేస్తారు. ఎవరైతే వీక్ గా ఇప్పుడే పుకార్లు జరుగుతున్నా మీకు, ఎందుకంటే ఆధారం లేకుండా మాట్లాడకూడదు. ఇప్పటికే ఒక కేంద్ర మంత్రులు ఇద్దరు రకరకాల పేరు మీద మోదీతో చర్చలు జరుగుతున్నామని చర్చ ఇప్పటికే వచ్చింది. అది బహిరంగంగా వచ్చిందో లేదో నాకు తెలియదు, జరుగుతుంది ఆ చర్చ. బీజేపీకి నీతి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో అయ్యో చంద్రబాబు నాయుడు బాగా పరిపాలన చేస్తే అనే ఒక ఉద్దేశం లేదు. ఈ దేశాన్ని మెజార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడమే దాని పని. అందుకోసం ఈ సీట్లు పెంపడం అనేది లక్ష్మణరావు గారితో ఏకీభవిస్తూ ఇది సదుద్దేశంతో పెంచాలన్న ఉద్దేశంతో చేసింది కానే కాదు. ఇది రెండు కారణాలతో చేసింది. ఒకటి రాజకీయ ప్రయోజనాల కోసం, రెండోది భారతదేశంలో రోజు రోజుకు సంక్షోభం పెరుగుతుంది, యుద్ధ ప్రభావం భారతదేశం మీద పడుతుంది, ప్రజల యొక్క అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి అసంతృప్తి నుంచి పక్కన మళ్లించడానికి, రాజకీయంగా పక్కన మళ్లించడానికి చేస్తున్నటువంటి భాగంలో నిన్న ప్రకటించింది. ఒక పక్క ప్రపంచం అంతా యుద్ధం వచ్చే ప్రజలు అల్లోకల్లమలు అవుతుంటే ఒక దేశ అధ్యక్షుని చంపితే ఖండించలేని, వారం రోజుల తర్వాత ఖండించలేని అసమర్థమైన ప్రభుత్వం మన దగ్గర ఉంది. అలీన దేశంగా గుర్తింపు కలిగినటువంటి భారతదేశం మనది. ఈరోజు అనివార్యమైన పరిస్థితుల్లో కూడా బుల్షో పత్రికలు ఏనాడు రాయని పత్రికలు ఈ రోజు రాసిన నేను అప్రిషియేట్ చేస్తున్నాను. క్యూబాని ఆక్రమించుకోవడానికి పోతుంటే ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదని మన దేశాన్ని జాతిని ఉద్దేశించుకోవడం రాశారంటే ఇంతకంటే మంచి పరిణామం ఏం లేదు. అందుకోసం ఇవన్నీ పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి డ్రామా. ఈ సీట్లు పెంపు వల్ల ప్రజల ప్రయోజనాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించింది కాదనట్లేదు. ఖచ్చితంగా రిప్రజెంటేషన్ పెరగడం అనేది, వాళ్ళ ప్రాతినిధ్యం పెరగడం అనేది ఆ తరగతికి కొద్ది గొప్ప పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రెండు, కొద్ది గొప్ప సౌలభ్యం ఉంటుంది, మరీ కొట్టేయలేం. గిరిజన ఎస్సీ ప్రాంతాలకి దగ్గర ఉండడం వల్ల కొంత సౌలభ్యంగా ఉంటుంది తిరగడానికి. కానీ
దానికంటే కూడా రాజకీయ పార్టీలకి వాళ్ళ అనుచరులు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుంది. రెండవది ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సగటున ఆ ఖర్చు ఈ ఖర్చు కలిసి 3 లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఖర్చు రేపు వచ్చే వాళ్ళ ఖర్చు ఎమ్మెల్సీల ఖర్చులు ఎక్కేసుకుంటే సగటున నెలకు 9 కోట్లు అవుతుంది. 110 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు. 110 కోట్ల రూపాయలు వీళ్ళు జీతభత్యాలదే. వీళ్ళ అవినీతి అక్రమాలు లెక్కేసుకుంటే సుమారుగా 5 నుంచి 10,000 కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది దీనివల్ల. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది గ్యారెంటీ చెయ్యడానికి మన చిత్తశుద్ధితో చేస్తున్న అంశం అయితే కాదు. తమ ప్రయోజనాల కోసం ప్రజల అసంతృప్తిని మళ్లించడానికి చేస్తున్న కుట్రని నేను నా వ్యక్తిగత అనుకుంటాను. రైట్. మరో అంశం